అసలు గుణాలు ఏమో చెప్తాడుగా దేవుడికి. ఏమిటి ఒకటే చెప్పండి పోనీ. సర్వవ్యాపి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, 3 చాలు ఇంకొకరే. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అటువంటి దైవాన్ని నువ్వు తెలుస్తున్నావు. దర్శించుకున్న ఆత్మ సాక్షాత్కారం అన్నా దైవ దర్శనం అన్నా ఒకటేనా? ఒకటేలా అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అంటే తెలిస్తే ఆత్మ దైవం రెండు ఒకటే అని గుర్తించినప్పుడు రెండు ఒకటే. అది గుర్తించినప్పుడు ఆత్మ అంటే నేను అంటున్నాను, నాకు ఆత్మ ఉందని నేను అనుకుంటూ ఉంటే అది కాదు. అయితే దైవాన్ని దర్శించుకున్న శరీరానికి రోగం ఎందుకు వస్తుంది? దైవాన్ని దర్శించిన శరీరం అంటే శిథిలమయ్యే స్వభావం కలిగింది. శరీరం రోగం లేకుండా ఎవడైనా ఉన్నాడా లోకంలో? ఎప్పుడైనా ఏ యుగంలోనైనా శరీరం అంటేనే శిథిలమయ్యే స్వభావం. వాడు ఉన్నాడా? కొన్నాడికి ఏదో వచ్చింది తెచ్చాడు కదా. ఎంతమందో ఎంతలో తెచ్చారు, ఎందరో పుట్టారు, వస్తూనే ఉంటారు, పోతూ ఉంటారు. అంచేత శరీరం అన్న మాటకు అర్థం ఏంటి? అర్థం తెచ్చుకోవాలి. శరీరం అంటే శిథిలమయ్యే స్వభావం కలిగింది. ఎంత గొప్పదైనా, ఎన్నైనా, ఎంతటి శరీరమైనా, మహర్షుల శరీరమైనా లేకపోతే మహారాజుల శరీరమైనా అది శిథిలం అవుతుంది. కొన్నాళ్ళకి శిథిలం ఆఖరి చేస్తుంది. చెప్పండి. చిన్నతనం నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో మంచి సంఘటనలు, చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ చెడు సంఘటనలు తలుచుకున్నప్పుడు బాధాకరంగా ఉంటుంది, మంచి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ రెండింటి నుంచి మనసుని అతీతమైన స్థితి తీసుకెళ్ళడం ఎట్లా? మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను అడుగుతున్నాను, కోప్పడకండి, బాధపడకండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగాను. అంటే ఏదో తెలుసుకుందామని యోగం గురించి అని వచ్చారు. ఏమంటారు? అంచేత ఆ రకంగా దాని గురించి కూడా పొందాలని తహతహ ఉంటే మార్గం చెప్పేవాడు ఉన్నారు. మీకు మార్గం ఎవరిని అడిగినా చెబుతారు. అప్పుడు ఆ మార్గం పెడితే దాన్ని తప్పకుండా పొందుతారు. చెప్పండి. టైం అయింది. అది తెలుసుకున్నాను, నాకు ఎదురుకుండా వచ్చింది. ఒక పావు గంట అతిక్రమించాం. చెప్పండి. అందరూ ఉచ్చారణ అన్న మాటకి కొంచెం జపం అన్న మాటకి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఉచ్చారణ ఇక్కడ ఈ గ్రామం ఇక్కడ మన దగ్గర ఉందా, అది దాన్ని పెట్టేసి అది ఉచ్చారణ చేస్తూనే ఉంటుంది వదిలేలా. అంచేత ఉచ్చారణకి ఏమీ అడ్డు లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ జపంగా చేయడం అనేది వేరు. గాయత్రి జపం చేయడం అనేది చేస్తే ఆ జపం వలన ఫలితం ఉంది. దానివల్ల చాలా చాలా మేలు కలుగుతాయి, రకరకాల దోషాలు పోతాయి. ఎవరైనా చేయవచ్చు, మనసు పరిశుద్ధంగా, శరీరం పరిశుద్ధంగా ఉన్నవాడు. ఉపనయనం ప్రతి మంత్రం అనేసరి కదా దానికి ఉపదేశము, ఉపదేశకుడు అంటే ఉపదేశం పొందేవాడు అని 3 ఉంటాయి. మంత్రం అంటే 3 ఉండాలి. ఎవడో వాడు ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. ఉపదేశాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని జపించాలి. ఆ జపించిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ 3 స్టేజెస్ ప్రతి మంత్రానికి అవసరం ఉంది. ఆ మంత్రంలో ప్రతివాడు నీకు గాయత్రి మంత్రం ఉపదేశిస్తాను రా అంటాడు.
ఏదో పుస్తకం చేసి ఏదో చూసి చెప్తాడు. ఎవడు ఆ గాయత్రి మంత్రం ఉపదేశించడం అంటే వాడు ఆ మంత్రంలో దాని ఫలితాన్ని పొంది ఉండాలి. వాడు దర్శించిందే. మీ అందరికీ నేను ఒక చక్కని దృశ్యాన్ని చూపెడతాను, రెడీ నాతో అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆ తోటలో అన్నాడు. అది అదే దృశ్యం అన్నాడు. ఏంటంటే వాడు చూసాడే, వాడు తెలిసిన వాడే చూడలేదు, కానీ అదే దృశ్యం అంటున్నాడు. అంటే మీరంతా చూసి వెరిఫై అంటే ఏదైనా దృశ్యం ఏం లేదే, ఇక్కడ చెట్లు చేమలే కనబడుతున్నాయి, అదే అంటాడు. ఆ తర్వాత ఆ రకంగా రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగం. ఇందులో మహనీయుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఎలాంటి మహనీయులు? ఇదిగో ఇలాంటి మహనీయులు. అంటే మన పుస్తకాల్లో ఉన్న గాయత్రి మంత్రం చదువుకోవడం కరెక్టే అంటారు. అంటే మంత్రం అనడంతో 3 విషయాలు ఉంటాయండి. ఒకటి ఉపదేష్ట, దాన్ని ఉపదేశించేవాడు ఉండాలి. 2 మంత్రానికి అర్థం తెలియాలి, మంత్రార్థం. 3 మంత్రాన్ని జపించినప్పుడు కలిగే ఫలితాన్ని తెలుసుకోవాలి. ఈ 3తో కూడిందే మంత్రం. ఈ 3 అయినప్పుడు మీకు ఆ ఫలితం కానీ లభిస్తే మీరు చేసింది కరెక్ట్ అన్నమాట. అయితే సమ్వేర్ సంథింగ్ రాంగ్. సున్నము పసుపు కలిపితే ఎర్రటి రంగు వస్తుంది, పారాణి అంటారు. అది రావాలి. అలా రాలేదనుకోండి, పసుపు వర్ణమో లేక తెల్లగా సున్నం వర్ణమో ఉండిపోయింది అనుకోండి, దే ఈజ్ సంథింగ్ రాంగ్. ఎయిదర్ ఇన్ ది సబ్స్టెన్స్ ఆర్ ది మెథడ్, ఎక్కడితో లోపం ఉందన్నమాట. అట్లా గాయత్రి మంత్రాన్ని చెప్పకుండా ఫలితాలు మనకు పొందలేకపోతే ఎక్కడ తప్పు ఉందన్నమాట. మనం చేయడంలోనూ అర్థవంతంగా చేయకపోవడంలో మనకు ఉపదేశించిన వాళ్ళ యొక్క ప్రభావం సరిగా లేకపోవడం ఇది దోషం ఉంది. అంచేత మనం స్పష్టంగా దాన్ని బట్టి కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. పొందగలరు. పుస్తకాలు చూసి చదివితే అది అంత ఉపయోగం కాదు. నమస్తే అండి. గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. కానీ మనకి తెలియకుండా మనం కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకొని ఆ తర్వాత అది అంటే పాపంగా అనిపిస్తుంది. కాబట్టి తెలియకుండా మనం కొన్ని పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కూడా కర్మ ఫలితమే అంటారా? మళ్ళీ ఈ వ్యాధికి రెమెడీ ఏంటి? నాకు సరిగా మీ ప్రశ్న అర్థం కాలేదు. మరొక మాట అడగండి, చెప్పండి. జనరల్గా ఏంటంటే గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని చెప్పి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. కావాలని చెప్పి పాపం చేయకపోవచ్చు, కొన్ని ప్రభావాలకి కొన్ని పరిస్థితులకి లోబడి జరిగి ఉండొచ్చు. అంటే దానికి వీళ్ళు నిమిత్త మాత్రులు అయి ఉండొచ్చు. దానికి అంత శిక్ష ఉండాలా? ఇప్పుడు పొరపాటున చెయ్యి అగ్ని మీద వేసినా, తెలిసి చెయ్యికి వేసినా అది కాలకం తప్పదు కదా. ఏమంటారు? కాలుతున్నా మనస్తుందా? అది వీళ్ళు పొరపాటున వేసారు, మనం కాలకూడదు చేసిన అంటుందా? అంచేత తెలిసి తాగిన విషం, తెలియకి తాగిన విషం అది హాని చేయక తప్పదు. రెమెడీ తెలుసుకుని చేసుకోండి. నాకు ఏదో ప్రక్రియ. ఒక విషయం తాగినందుకు దానికి మరొక విషయం చేత ఆ విషయాన్ని పోగొట్టే ఉపాయం ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవాలి. ఇంతకీ మనం చేయవలసిన మనకి ఏం కావాలి? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిక్కమ్మ వరకు మనసా, చాకరి మనసుతో మాట్లాడుకుంటాడు. మనకి ఏం కావాలి నిశ్చయం చేసుకోండి. ఏం కావాలి? ప్రతివాడికి ఏం కావాలి అంటే, ఒక యువకుడిని అడిగితే నాకు చక్కని భార్య కావాలండి అంటాడు. అట్లాగే ఒక వృద్ధుని అడిగితే నీకేం కావాలంటే నాకు అనాయాస మరణం కావాలనుకుంటాడు. మన కుర్రాన్ని అంటే నీకేం కావాలి, నాకు ఆట వస్తువులు కావాలంటాడు. అట్లాగే మారుతూనే ఉంటాయి, ఆ కోరికలు మారుతాయి. అంచేత మనకేం కావాలో ముందర నిశ్చయం చేసుకోవాలి ప్రతివాడు కూడా. నిధి చాలా సుఖమా,
రాముని సన్నిధి సేవ సుఖమా, నిక్కమ్మ పలుకు మనసా అని మనసులో మాట్లాడుకుంటాడు త్యాగయ్య. అట్లా మనం మన మనసులో మాట్లాడుకోవాలి. నీకేం కావాలి? ఎప్పుడు సుఖంగా ఉండాలండి. ఒకప్పుడు ఒక విద్యార్థి ఇలాగే నీకేం కావాలి, నాకేం కావాలంటే ఇప్పుడు నేను ఎలా చెప్పగలను, నాకు ఎప్పుడు ఏది కావలిస్తే అప్పుడు సమకూడాలి అన్నాడు. అంటే నీకు ఎప్పుడు ఏది కావాల్సి వస్తుందో నీకే తెలియనప్పుడు అది ఎలా సమకూడిందో లేదో నీకే తెలుస్తుంది. అలాగా అన్నాడు. అంచేత నీకేం కావాలో ముందు నిశ్చయం చేసుకో. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిక్కమ్మ పలుకు మనసా అని సాగే మనసులో మాట్లాడుకుంటున్నాం. అట్లాగా ప్రతి ఒక్కరూ కూడా దానికి ఏం కావాలి అని అడిగితే ఏమీ చెప్పలేదు, మోగిపోతుంది. ఏం కావాలంటే ఇప్పుడు ఆకలిస్తున్నది ఏమైనా తాగడానికి, నేను మాట్లాడాను నాకేమైనా స్వీటు డ్రింక్ లేకపోతే అట్లా ఒక స్థిరం ఉందా, ఒకటి అడిగి ఊరుకుంటుందా, అదైతే ఇంకోటి అడుగుతుంది, అదైతే ఇంకోటి అడుగుతుంది, అలా అడుగుతూనే ఉంటుంది. దాని లక్షణం అది, అది మనం గుర్తిస్తే చాలు. దీని లక్షణం రా, నా లక్షణం కాదని గుర్తిస్తే చాలు. అది మాకి లేదు ఇంకా. చెప్పండి. ఇందాక ఆయన గాయత్రి మంత్రం చదివినప్పుడు కృష్ణకి సపోర్టింగ్గా నేర్చున్న ప్రపోజల్ ఏంటంటే గురువుగా ఎవరైనా ఉపదేశిస్తే కానీ మంత్రం చేయకూడదు, దానివల్ల దాని ఫలితం రాదని మీరు చెప్పారు. చెప్పానా? అయితే ఆయనకి చేయాలని కోరుకుంది. కోరుకునేటప్పుడు ఎవరో ఉపదేశించాలంటే ఏ సొంత గురువుకో ఆయన మీద అభిమానం కలగాలి. ఆ కలగాలంటే ఆయన ఏం చేస్తే ఆ స్థాయికి అతను వస్తాడు అనేది నా. అంటే ఏదైనా మంత్రోపదేశం కావాలి. ఎందుకు కావాలి నీకు మంత్రం? ఎందుకని? ఏదో ప్రయోజనం ఉంటుందన్నారంటే అందుకోసం అది కావాలి. అందులో గాయత్రి మంత్రాన్ని ఎంచుకున్నావు. గాయత్రి మంత్రం అయితే నీవు ఆ మంత్రంలో కాస్త అనుభవం కలిగిన వాళ్ళని, ఎంతో కాస్త అనుభవం అంటే మంత్రం జపం చేసినే కాదు, అనుభవం పొందిన వాళ్ళు ఎవరైనా ఆశ్రయించి ఆ మంత్రాన్ని తెలుసుకుంటే మంచిది. అధమపక్షం ఏంటంటే ఏమీ లేకపోయినా ఆ మంత్రం ఎవరో చేస్తున్నా లేకపోతే ఏదో పుస్తకంలో చదివినా ఆ మంత్రం అలా చేస్తుంటే నీకే కలుగుతుంది కొన్నాళ్ళకి దాని తాలూకు ప్రయోజనం. అది ఎట్లా నిష్ఠగా చేయాలి, ఏది చేసినా శ్రద్ధగా చేయాలి. చేస్తే దాని ఫలితం మనకు తెలుసు కొన్నాళ్ళకి. ఇంకా స్వచ్ఛ చెప్పుకుందామా?